వెల్కమ్ టు ఏటీవీ. కరీంనగర్ జిల్లా బొగ్గు గనుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని, సింగరేణి సంస్థకి కేటాయించాలని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి విల్కూరి వాసుదేవరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు స్థానిక కలెక్టరేట్ ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి విల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ 200 బొగ్గు గనులు ప్రైవేటు పరం చేశారు. సాక్షాత్తు ఈ రాష్ట్రం నుంచి బొగ్గు మంత్రిగా ఉన్నటువంటి ఈ కిషన్ రెడ్డి గారు అందరూ తెలంగాణ ప్రజలు హర్షించారు. బొగ్గు బావులకు ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి, కానీ సాక్షాత్తు మంత్రిగా ఉండి వేలంపాట నిర్వహించి సింగరేణి మొత్తం కూడా దివాళా తీసేటువంటి, ప్రైవేట్ పరం చేసేటువంటి, అక్కడటువంటి ప్రజలను, ఈ ప్రాంత ప్రజలను అన్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాడు. ఆ వేలంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొనడం అంటే దేనికి సంకేతం అని చెప్పేసి సిపిఎంగా అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ మొత్తం కూడా కేవలం విజ్ఞప్తులతో సరిపెట్టుకోకూడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం తీర్మానం పెట్టి కేంద్రానికి పంపాలి. అంతటితో ఈ వేలం ఆపకపోతే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి, అది రద్దు అయ్యేంత వరకు కూడా ప్రజానీకాన్ని సమీకరించే ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై, అధికార పార్టీపై ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సింగరేణిని పరిరక్షించుకోవాలని, తెలంగాణకు వరప్రసాదమైన నల్ల బంగారం సింగరేణి, తెల్ల బంగారం పత్తి, కాబట్టి తెలంగాణలో తలమానికి ఎలాంటి సింగరేణిని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో వామపక్షాలు సిపిఐ, సిపిఐ, న్యూ డెమోక్రసీ అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసన ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాస్తవికంగా మోడీ గారే గోదావరికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ప్రైవేట్ పరం చేయమన్నారు. అంటే ప్రైవేట్ పరం అని చేయమని చెప్తూనే ఎందుకు ఇవాళ ఈ బొగ్గు బ్లాక్ల వేలాన్ని గ్లోబల్ టెండర్లో పెట్టి ఇవాళ మీరు మన రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నేను తెలంగాణ బిడ్డని అన్నాడు. తెలంగాణ బిడ్డవైతే తక్షణమే బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపండి, ఆ లిస్టుకి వెళ్ళి తీసేయండి. ఇవాళ ఈ మొత్తం బ్లాకులు, బొగ్గు బ్లాకులు ప్రైవేట్ పరం అయితే సింగరేణి ఉండదు. సింగరేణి అంటే ఇంకా 10 ఏళ్ళ లోపు, 8 ఏళ్ళ లోపు అయితే మొత్తం మరి ఏదైతుందో ఓపెన్ కాస్ట్ అన్ని కూడా మరి ఒక రకంగా అండర్ మైన్స్ అన్ని కూడా రద్దయిపోతాయి. ఓపెన్ అవి కూడా ఓపెన్ తెరుచుకుంటాయి.